అమ్మా రత్నం, పూజ సామానంతా ఏర్పాటు చేసావా? అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు వెళ్ళి మిగతావన్నీ రెడీ చేయి. వెళ్ళు. అమ్మా, చీర బాగాలేదు, చీరంచు బాగాలేదని టైం వేస్ట్ చేయకండి, త్వరగా రెడీ అయిపోవాలి. ఒరే, మీ నాన్న పైకెళ్ళిపోయి చాలా ఏళ్ళయింది, ఇంకా చీర గురించి మాట్లాడతానా? ఈ చీర బ్రహ్మాండంగా లేదు? అబ్బబ్బా, ఎన్ని గంటల నుంచి రెడీ అవుతారు? టిఫిన్ చేస్తున్నావా లేదా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నావా? ఒక పక్క లెక్క లేకుండా తింటూనే ఉన్నావు కదరా. ఆ నెమరేడు ఆపి తొందరగా రెడీ అవ్వు. ఎందుకు అత్తయ్య గోల్ చేస్తావు? రెడీ అవుతున్నాం కదా. సరోజా, సరోజా, నిన్నేనే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పూలు పెట్టుకోపో, టైం అయిపోతుంది. అయిపోయిందమ్మా, నేను రెడీ అయినట్టే. అయినట్టే అంటే పోయినట్టే. కళ్యాణానికి కావలసిన సామాన్లన్నీ సంచులో సర్ది పెట్టేశారా లేదా? సర్ది పెట్టేశాం అత్తయ్య. చెప్పడం మర్చిపోయాను, పూలు కొబ్బరికాయలు మర్చిపోతే అక్కడ కొనుక్కోవచ్చు. తాలిబొట్టు మాత్రం మర్చిపోకండి. రత్నం, తాలిబొట్టు భద్రంగా తీసి పెట్టుకున్నావా లేదా? సరోజా, విన్నావు కదే, అమ్మవారి పుస్తల తాడు పూజ గదిలోనే ఉంది, తీసి పెట్టుకో. అలాగేనమ్మా. రత్నం, కొంచెం కాఫీ పోయేవే. ఇందాకే కుడి తాగినట్టు తాగావు కదరా, అక్కడికి వెళ్ళాక పానకం తాగదుగాన్లే. తాగని అమ్మా, మళ్ళీ మధ్యలో ఆటో ఆపి అరగంట టైం వేస్ట్ చేస్తాడు. ఓహో, ఇదొకటి ఏడ్చిందా? ఇంకా ఇలా మొద్దులా కూర్చున్నావేంటే, వెళ్ళి తాలిబొట్టు తీసుకురా. ఎక్కడికంటే ఎక్కడికి బయలుదేరేది? రాముల వారి కళ్యాణానికి. బలవంతంగా నన్ను రెడీ అవ్వమంటే అయ్యాను. నాకైతే రావాలనిపించట్లేదంటే. ఎందుకు? మీరు జరిపించాల్సింది నా కళ్యాణం కానీ రాముల వారి కళ్యాణం కాదు. ఈ విషయం మీరు మర్చిపోయారు, అందుకే నాకు రావాలనిపించట్లేదు. పిచ్చి ప్రజ్ఞ, ఈ విద్యాధరి ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. కారణం ఉంటుంది. కాలం కలిసొస్తుందని నేను ఇంతకాలం ఎదురు చూస్తూనే ఉన్నానంటే. నీ పెళ్లి గురించే ప్రజ్ఞ నా ప్రయత్నం కూడా. నీకు నేనిచ్చిన మాట మర్చిపోలేదు. ఆంటీ, ప్రతిసారి మీరు ఇలాగే అంటారు. శ్రీకి నేను దగ్గర అవ్వాలని చూసిన ప్రతిసారి ఫూల్ అవుతున్నాను. అవమానాలే భరిస్తున్నాను. ఈ అవమానాలు భరించడం కంటే ఆశలు చంపేసుకుంటేనే నయం అనిపిస్తుంది. శ్రీ మీద నీకున్న ఆశల్ని అంత ఈజీగా చంపేసుకుంటావా? నువ్వు ఆవేశంలో అంటున్నావు, అర్థం చేసుకోగలను. నువ్వే నా కోడలివి. రాముల వారి కళ్యాణంలో ఏం జరగబోతోందో తెలియక మాట్లాడుతున్నావు. ఏం జరగబోతుందంటే? తీసుకో. మీ దగ్గరున్నది నాకెందుకు ఇస్తున్నారంటే? ఇది స్వామివారిది కాదు, అమ్మవారిది. ఆంటీ, దీన్ని మహాలక్ష్మి వాళ్ళకిచ్చానన్నారు. ఇచ్చాను, మళ్ళీ ఇక్కడికి తెప్పించాను. ఎస్, నీ మొగుడికి గవర్నమెంట్ ఉద్యోగం అనగానే మహాలక్ష్మి వాళ్ళక్క కుక్కలాగా ఆశతో ఇంటికొచ్చింది. దొంగతనం చేస్తే దొరతనంగా ఉండే సర్కారు ఉద్యోగం గిఫ్ట్ అనగానే ఈ తాళి పట్టుకొచ్చింది. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని ఆ ఫ్యామిలీ మీద నింద మోపి వాళ్ళని శ్రీ అసహ్యించుకునేలా చేస్తే, రాముల వారి కళ్యాణం అవ్వగానే నా సీతవి నువ్వే, నాకు మహాలక్ష్మి అక్కర్లేదని నీ చెయ్యి పట్టుకునేలా ప్లాన్ చేశాను. ఎక్సలెంట్ అంటే, ఒక చెడ్డ పని కూడా మంచి చేస్తుంది. ఆ మహాలక్ష్మి నేనిచ్చిన షాక్కి అటూ ఇటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది. సరే, నువ్వు డైరెక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళు, నేనొచ్చి జాయిన్ అవుతాను. ఓకే ఆంటీ. రత్నం, ఎందుకైనా మంచిది ఒక కవర్లో మరమరాలు పెట్టుకో. ఎందుకురా? అక్కడ ఎంతో మంది భక్తులు ఉపవాసంతో ఉంటారు. పూజ అవ్వకుండా ప్రసాదం అడిగితే నన్ను అదోలా చూస్తారు. ఆకలైనప్పుడు తినడానికి కాస్త మరమరాలు కవర్లో పెట్టమని చెబుతున్నాను, అంతే. అప్రాచ్యపు వెదవా, నిజానికి శ్రీరామనవమికి ఇంటిల్లిపాది ఉపవాసం ఉండాలి. నియమనిష్టలంటే మన మహాలక్ష్మిని చూసి నేర్చుకోవాలి.
ఏంటత్తయ్య పెద్ద పెద్దగా అరుస్తున్నారు? అరవకపోతే ఏంటే, ఆవు అబ్బా అన్నట్టు వీడు మీ అమ్మని ఒసేగిసే అని ఓ కేకలు వేస్తున్నాడు. తెల్లవారుజాము నుంచి చూస్తున్నాను. చెగోడీలని పకోడీలని నవ్వులుతూనే ఉన్నాడు. ఉపవాసం చేసి ఏడవచ్చు కదా. ఉపవాసం చేస్తే నేను ఏడుస్తానే, ఆకలికి తట్టుకోలేను. ఈయన గారు ఆకలికి తట్టుకోలేరు. ఈయన గారు రోజుకు 10 సార్లు నోరాడిస్తే గాని స్థిమితంగా ఉండరొదినా. అందుకే వీడు ఐరావతల్లా ఉన్నాడు. నువ్వే కదక్క నా తమ్ముడు దొడ్డుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు అని గొప్పలు చెప్పుకునేదానివి. అది ఎప్పుడోరా, నువ్వు నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు. ఇప్పుడు నా మన వాళ్ళే నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. నువ్వు మాత్రం కుక్కర్ల మీద కుక్కర్ ఖాళీ చేస్తూనే ఉన్నావు. తిని తిని లావైపోతామేమో అంటున్నారు జనాలు. కానీ నువ్వేమైపోతావోనని నా భయం. అబ్బా మామా, నువ్వు బయటికెళ్ళి ఏదైనా కొనుక్కుని జేబులో సర్దుకోవచ్చు కదా. వెళ్ళరా వెళ్ళు. వీడింకా తినుబండారాలు కొనుక్కోవడంలోనే ఉన్నాడు బండ వెదవ. వీడు మారడు. ఏంటే రత్నం, ఇంట్లో ఏమైనా భజన ఏర్పాటు చేసావా? అలాంటిదేం లేదు వదినా. మరి లేకపోతే ఏంటి? తాళిబొట్టు తీసి పెట్టుకున్నారా లేదా అని 10 సార్లు అడిగాను. ఎవరో ఉలకరు పలకరేంటి? నేను సరోజకు చెప్పాను. అక్క ఇక్కడే ఉంది కదమ్మా. అక్క ఏం మర్చిపోయినా పర్లేదు, అది మాత్రం మర్చిపోకూడదు. మా అమ్మ ఇందాకటి నుంచి అదే చెప్తుంది. ముందు అది ఇక్కడి నుంచి కదిలితే కదా. ప్రతి విషయం నాకే చెప్తారేంటి? మీరెళ్ళి తీసుకురావచ్చు కదా. మగాళ్ళు చేసే పనే అది. తీసుకురావడానికి కూడా బరువేంటి బావా? బరువే. బంగారం అంటే ఏమనుకున్నావు? ఎవరు పెట్టారో వాళ్లే తీసుకురావడం మంచిది. మీరు ఊరుకోండి అల్లుడు గారు. పండగ పూట ఈ గొడవ ఎందుకు? నేను తీసుకొస్తానుండండి. అదేదో కొంచెం ఎక్కువ తీసుకురావే. వీడు నీ మొహం. అది తినడానికి తీసుకురావడం లేదురా, కళ్యాణానికి కావాల్సిన తాళిబొట్టు తీసుకురావడానికి వెళ్ళింది. తాళిబొట్టు కనిపించకపోవడం ఏంటి? అయ్యయ్యో, తాళిబొట్టు కనిపించట్లేదే. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? విద్యాధరి గారు, అమ్మవారికి ఇచ్చిన తాళిబొట్టు కనిపించట్లేదే. తాళిబొట్టు కనిపించట్లేదా? ఎక్కడ పెట్టావు? ఏం చేసావమ్మా? ఏం చేశానని నన్ను అడుగుతావేంటి? నేనిప్పుడు వెళ్ళి చూశాను, కానీ లేదక్కడ. ఇందాకటి నుంచి తీసుకురండి అంటే ఎవ్వరు వినట్లేదు. ఎర్ర రంగా, నువ్వుగానే తీసావా? అమ్మతోడే నా మీదొట్టు. నేను అలాంటి దొంగతనాలు చేయడం ఎప్పుడో మానేశాను. ఒరే దాసు, తినుడే గాని కొట్టేయడం తెలీదు. నీకు తెలీదా నా సంగతి? ఎవరు తీయకపోతే తాళిబొట్టు ఏమైనట్టు? అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు తాళిబొట్టు లేకపోతే కళ్యాణానికి ఎలా వెళ్తాం? మనల్ని ఆవిడ రాణిస్తుందా? తాళిబొట్టు లేకుండా అక్కడికి వెళ్తే ఆ విద్యాధరి చంపేస్తుంది. నేను బద్దకస్తున్నని, సోమరిపోతున్నని మీరందరూ తిడతారు కదే. అసలు నాకన్నా మీ అందరికి నిర్లక్ష్యం, సోమరితనం. బంగారాన్ని గారాభంలా చూసుకోవాలి. దేవుడి దగ్గర ప్రసాదంలా పెట్టి ఇప్పుడు పోయిందని నెత్తి నోరు కొట్టుకుంటే ఏ లాభం? నువ్వు ఆగు నాన్న, ఇప్పటికే కంగారుగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఏమైంది? ఏంటి
అందరూ కంగారుగా ఉన్నారు. కంగారే లేదు మేడం, హడావిడిగా ఉన్నాం. శ్రీరామనవమి వేడుకకు రావాలని రెడీ అవుతున్నాం మేడం. ఈలోపు మీరే వచ్చేసారు మేడం. కాబోయే వియ్యంకుల వారిని స్వయంగా తీసుకెళ్దాం అని వచ్చాను. స్వామివారి కళ్యాణానికి కబురు పెట్టిన వాళ్ళని తీసుకెళ్లడం వేరు, కావలసిన వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్లడం వేరు కదా మహాలక్ష్మి. ఆ, ఆ, అవును మేడం. కానీ చెల్లెమ్మ, నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు ముచ్చట్లాడుకుంటూ కూర్చుంటాం అత్తయ్య. కళ్యాణానికి టైం అవ్వదు. అందరం రెడీ అయిపోతే మనం బయలుదేరొచ్చు. ఎలా వెళ్తామే? ఎలా వెళ్తామంటావేంటమ్మా? విద్యాధరి మేడం కార్ తెచ్చింది కదా, కార్లో వెళ్ళిపోదాం. కార్లో వెళ్తాం సరే, మళ్ళీ తిరిగి వస్తావా? మళ్ళీ రాకపోవడం ఏంటి? ఓహో, అర్థమైంది. మళ్ళీ కారు పంపిస్తానా లేదా అనా? తప్పకుండా పంపిస్తాను. ఒకటేంటి, 2 కార్లు పంపిస్తాను. మాతో పాటు సంబరాలు పూర్తి చేసుకొని మీరు సంతోషంగా ఇంటికొస్తే అంతకంటే ఆనందం ఏముంది? అక్క, ఇప్పుడు ఇంకేముంది? ఇప్పుడు బయలుదేరడమే. బావా, అంతే రెడీ అయినట్టే కదా? రెడీ, నేను రెడీ, మావ అత్త అందరూ రెడీ అయినట్టే కనిపిస్తున్నారు. కళ్యాణానికి కావలసినవన్నీ తీసి పెట్టుకున్నారు కదా మహాలక్ష్మి? తీసి పెట్టుకున్నాం మేడం. సరోజా, అలా ఉన్నావేంటి? ఏం లేదండి, మీరు వచ్చారు కదా, కాళ్ళు చేతులు ఆడట్లేదు. మీకెలా మర్యాదలు చేయాలో అర్థం కావడం లేదు. మర్యాదలేం అక్కర్లేదు. ఇప్పుడు టైం కూడా లేదు కదా, వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. అమ్మా, నాన్న, వెళ్దాం పదండి, పదండి. వెళ్దాం, కానీ అన్నీ తీసుకున్నారో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా నేను మీకిచ్చిన అమ్మవారి తాళిబొట్టుని మర్చిపోకండి. అదే కదా ముఖ్యం. అవును, నిజం, నిజంగా చాలా ముఖ్యం చెల్లెమ్మా. అది లేకపోతే పెళ్లి కాదు. ఉందిగా? ఉంది మేడం, ఇదిగో ఇక్కడే ఉంది. అమ్మా, ఈ బాక్స్ కవర్లో పెట్టు, జాగ్రత్త. మహాలక్ష్మి, తాళిబొట్టు నా దగ్గరుంటే నీ దగ్గర ఎలా ఉంటుంది? ఖాళీ బాక్స్ ఇచ్చి మేనేజ్ చేయాలనుకుంటున్నావేమో. ఒకందుకు అది మంచిదే. తాళిబొట్టు లేదని ఇక్కడ ఒప్పుకొనుంటే మీ పరువు ఇక్కడే పోయేది. కానీ అక్కడ జనాలందరి ముందు పరువు పోగొట్టుకోవాలని ఖాళీ బాక్స్ పెట్టుకున్నావా? అబ్బా, అమ్మా, నాన్న, మీరు బయలుదేరండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నువ్వు ఉంటే మా అందరికి కాస్త ధైర్యంగా ఉంటుంది మహాలక్ష్మి. భయపడ్డానికి ఏముంది నాన్న? నువ్వు ఇచ్చిన బాక్స్ ఉంది కదా. అవును, బంగారం బాక్స్. ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోలేరా? నేనున్నాను కదా. అదే మీ వెనకాలే నేను వస్తాను కదా. మహాలక్ష్మి ధైర్యం చెప్పిందంటే ధైర్యంగా వెళ్లాల్సిందే. మావా, అత్త, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదండి. మహాలక్ష్మి వస్తానంటుంది కదా. నువ్వెందుకు ఆలస్యంగా వస్తావమ్మా? నేను స్వామివారికి ముడుపు బియ్యం, తలంబ్రాలు తీసుకురావాలి కదమ్మా. నేను అవి తీసుకుని వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. మహాలక్ష్మి వస్తానంటుందిగా, మనం వెళ్దాం పదండి. త్వరగా వచ్చేయమ్మా, ఆలస్యం చెయ్యకు.
కళ్యాణానికి వెళుతున్నట్టు లేదు, మా చావుకి వెళుతున్నట్టుగా ఉంది. ఎక్కడ గుండెపోటు వస్తుందోనని భయంగా ఉంది. మహాలక్ష్మి వెంటొస్తే బాగుండేది. ఏం జరుగుతుందో ఏమో. మేము మళ్ళీ ఇంటికి రాం, మా శవాలే వస్తాయి. యముడి దగ్గరికి తీసుకుని వెళ్తున్నట్టుంది అయ్యా. బయలుదేరండి, వెళ్దాం పదండి, రావే. బయలుదేరండి బాబా. రండి. త్వరగా కానివ్వండి రా, రాముల వారి కళ్యాణం వైభవంగా జరగాలి మరి. ఒరేయ్, ఏంట్రా ఇది? నువ్వు సైలెంట్ గా కూర్చోవచ్చు కదా, ఈ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను కదా. రేయ్, ఖాళీగా ఉండాలంటే బోర్ కొడుతుందిరా. మహాలక్ష్మి వచ్చేదాకా ఏదో ఒక పని చేస్తుంటే టైం తెలీదు. నువ్వు పెళ్లి కొడుకురా, ఖాళీగా ఉన్నా సరే ఉండాలి. రేయ్, ఇక్కడ నా పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా ఏంట్రా? స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అమ్మవారెవరు? సీతమ్మ వారు. సీతమ్మ వారంటే? ఇంకెవర్రా, జానకమ్మే కదా. ఒరే, త్రేతాయుగంలోనే ఉండకు. సీతమ్మ వారంటే మహాలక్ష్మి, నువ్వు శ్రీ అంటే పెళ్లి కొడుకు శ్రీ మహావిష్ణువు, పెళ్లి కూతురు మహాలక్ష్మి. హలో, ఏంటి ఎక్స్ట్రాలా? ఇక్కడ జరిగేది దేవుళ్ళ పెళ్లి, ప్రేమికులది కాదు. నువ్వు తెగ ఫీల్ అయిపోయి బోర్ల పడకు. శ్రీ మహాలక్ష్మి పెళ్లి జరుగుతుంది ఇక్కడ, అది తెలియదు నీకు. కాన్ఫ్యూజ్ చేసి కోపం తెప్పించుకో. స్వామివారిది అమ్మవారిది కళ్యాణం జరుగుతుంది, అర్థమైందా? నేను అదే అంటున్నాను, శ్రీ మహాలక్ష్మిది. రేయ్, రేయ్, ఎందుకు అలా వేధిస్తావు? షీ టీంకి ఫోన్ చేస్తారు, జాగ్రత్త. అవునరా, షీ టీంకి ఫోన్ చేయడానికి ఇక్కడ లేడీస్ ఎవరున్నారని? పుచ్చ పగిలిపోతుంది నీకు. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు నోరు జారినంత మాత్రాన శ్రీ మహాలక్ష్మిల పెళ్లి జరిగిపోతుందా? ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్ళు. ఇప్పుడేంటి, నీకు కన్ఫర్మేషన్ కావాలి అంతే కదా? 1 మినిట్. అయ్యా పంతులు గారు. అయ్యా చెప్పండి బాబు. సీతారాములు వారు ఎవరండి? రావణాసురుని హతమార్చడానికి భూలోకంలో అవతరించిన దేవుళ్ళు శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారే. వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదండి? అజ్ఞానంతో అడగటం లేదు కదా నాయన, వాళ్ళు పుణ్య దంపతులు. అంటే ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి సీతారాములుగా పెళ్లి చేసుకోబోతున్నారు కదండి? అవును బాబు. వాళ్ళని ఎవరూ వేరు చేయలేరు కదండి? ఎంత మాట బాబు, లెంపలేసుకొని ఆయన. శ్రీవారిని శ్రీ మహాలక్ష్మిని వేరు చేయడం ఎవరి తరం కాదు, కళ్ళు పోతాయి, అలా అనుకోరాదు. విన్నావా? ఎవరు వేరు చేయలేరట, అది మ్యాటర్. రేయ్, నిన్ను మామూలుగా తొక్కనరా. ఐల్ సీ యువర్ ఎండ్. ఏడ్చావు. రేయ్, నిజంగా ఏడుస్తుందిరా. తనకు అసలే షార్ట్ టెంపర్, ఎవరేమన్నా త్వరగా ఫీల్ అయిపోతుంది. ఆడపిల్లని అలా ఏడిపించుకురా. మళ్ళీ అదే మాట అంటావేరా బాబు? ఇక్కడ లేడీస్ ఎవరున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? విద్యాధరి మేడం ఇచ్చిన పుస్తల తాడు ఇంట్లో లేదు. ఎవరు తీసుంటారు?